మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వాసంశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి పర్యవేక్షణలో స్థానిక శేషయ్య మెట్టలో పెద్ద ఎత్తున యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ భరత్రాం వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. వాసంశెట్టి ఆధ్వర్యంలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం ఎంపీ, వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గని భరత్రాం, రూడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు వారికి కండువాలు కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మార్గని భరత్రాం మాట్లాడుతూ, ఒక్క రాజమహేంద్రవరం నగరంలోనే 41,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయిన వెంటనే తాను ఆయన ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పేదలందరికీ సొంతింటి కలను నిజం చేసేలా ఇళ్లు నిర్మించి ఇవ్వటం జరుగుతుందన్నారు. రౌతు మాట్లాడుతూ, నిరంతరం ప్రజల కోసం కష్టపడే నాయకుడు భరత్ అని, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు మరింత మేలుగు జరుగుతుందన్నారు. వాసంశెట్టి మాట్లాడుతూ, నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దిన ఘనత భరత్రాంకే దక్కుతుందన్నారు. చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చి వెళ్లారని, కానీ భరత్రాం మాత్రం సీఎం జగనన్న సహకారంతో అభివృద్ధి చేసి చూపించారని ప్రశంసించారు. టీడీపీ, జనసేన పార్టీల నుంచి రాము, బసవరాజు, విశాఖ ఆధ్వర్యంలో 34వ డివిజన్కు చెందిన సుమారు 100 మంది యువకులు వైసీపీలో చేరారు. వైసీపీ నాయకులు కడియాల శ్రీనివాసరావు, మల్లాది ఉదయ్, రాణా, కస్సే రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వంలో పేదలకి అందరికీ కూడా మంచి జరుగుతూ ఉందా లేదా? ఒప్పుకుంటారా అందరూ? పేదల ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమా కాదా? పేదలకు అందరికీ మంచి జరుగుతుందమ్మా? ఇళ్ల స్థలాలు వచ్చాయా? పథకాలు అన్నీ వస్తున్నాయి కదా, ఇంకా ముందు ముందు కూడా వస్తాయి, కంగారు పడద్దు ఎవరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పరిపాలన పేదలందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. నిరుపేద అన్నవాళ్ళు ఎవరు కూడా నాకు సొంత ఇల్లు లేదు అనే ఆవేదన ఎవరికి ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో కోరుకునేది నాకు ఇల్లు ఉందా లేదా, నా కడుపు నిండా తినడానికి తిండి ఉందా లేదా, నా పిల్లలు ప్రయోజకులు అయ్యారా లేదా, ఇవే కోరుకుంటారు. టూరిస్టు కేంద్రంగా మార్చేశారు. ఇవాళ ఎక్కడ చూసినా ఏ పక్కకి వెళ్ళినా కూడా మనకు బ్రహ్మాండమైనటువంటి ప్రదేశాలు అందంగా తీర్చిదిద్దారు. వీధులైతే, డ్రైనేజెస్ అయితే, ఏవైతే ఇవాళ ఎంతోమంది ఎంపీలు వచ్చారు, వెళ్ళారు, మరి ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళారు, కానీ ఇక్కడ మేయర్ చేశారు, ఎమ్మెల్యే చేశారు. ఎవరైనా కనపడ్డా ఎప్పుడైనా ఎప్పుడైనా కనపడలేదు కదా. మేము ఉన్నాం, పదవి లేకపోయినా మేము ఎప్పుడు ఇవాళ ఎవరికి ఏం కష్టం వచ్చినా ఉంటాం. మరి రేపు రోజున మీరు ఒకటే ఆలోచించండి, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలు చెప్పాలనంటే మీకు ఎన్ని పథకాలు ఉన్నాయంటే అన్ని పథకాలు ఇచ్చారు. గౌరవనీయులు ఎంపీ భరత్రాం గారు ఇప్పుడు ప్రత్యేకంగా మనకి రాబోయే రోజుల్లో ఎవరు మనకి గడి చెప్పాలి, ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోయే రోజుల్లో ఒక మినిస్టర్గా ఒక శక్తి, చక్కగా చక్కగా యూత్ అందరూ కూడా ఇదే విధంగా ఇప్పుడు ఎంతైతే ఉత్సాహంతో ఈరోజు కనబడుతున్నారో ఇదే ఉత్సాహం మీరు భుజాల మీద వేసుకుని రాబోయే రోజుల్లో మన ఎంపీ భరత్రాం గారిని మన శాసనమంతా దడదడలు ఆడించి మంచి మెజార్టీతో మీరు అందరూ కలిసి చేస్తే చాలా చక్కగా ఉంటుంది.